హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలు చూద్దాం. స్థానిక పోరుకు 60 రోజులు గడువు అడిగారట. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు కొంతమంది, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇదిగో అయిపోయి జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికలే అన్నారు. జూను ఆఖరికి నోటిఫికేషన్ వద్దన్నారు. ఇప్పుడు మళ్ళీ అది 60 రోజులకు పోయింది. నేను హైకోర్టులో ప్రభుత్వం గడువు కోరింది. నెల రోజులు మాకు గడువు కావాలి రిజర్వేషన్లో డిక్లేర్ చేయడానికి అని ప్రభుత్వం కోరింది. ఎన్నికల కమిషన్ ఏమో వాళ్ళు డిక్లేర్ చేశాక మళ్ళీ 60 రోజులు మాకు గడువు కావాలి ఎన్నికలు నిర్వహించడానికి. మొత్తం 90 రోజులు పట్టింది. అంటే 3 months ఇంకా ఎన్నికలు లేవు. స్థానిక ఎన్నికలు అనేది పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. 90 రోజుల తర్వాతనే ఉంటాయి. 90 రోజులు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ఆ ప్రాంతంలో ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ ఆ ప్రాంతం వచ్చేటప్పటికి ఏమవుద్ది, మళ్ళీ రైతు బంధు వద్ది. డిసెంబర్ రైతు బంధు వద్దు కదా. డిసెంబర్ రైతు బంధు లోపే నిజంగానే పెడితేనే పెడతారు. మళ్ళీ డిసెంబర్ వచ్చిందంటే వచ్చిందే వీళ్ళకి బాధలేక. ఇప్పుడు ఈ వాస్తవంగా ఏంటంటే ఈ నెలలోనే పెట్టాలని చెప్పి, జూలైలో పెట్టాలని చెప్పి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేశారు. దానికి సంబంధించి సంబరాలు ఉన్నాయి. అలా ఈ సంబరాల కార్యక్రమం ఒకసారికి ఉంటుంది. ప్రతిసారి 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తారా, ఒకసారి సంబరాలు చేసుకుంటారా అనేది ఇప్పుడు రైతుల్లో పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 3 సార్లు రైతు భరోసా జమ చేయాల్సిన సీజన్స్ వచ్చినాయి. 3 సార్లు ఏ టైం కూడా ఏ సీజన్లో కూడా సక్రంగా వేయలే. ఈసారి 9 రోజుల్లో 9,000 కోట్లు పర్ఫెక్ట్గా వేశారు. సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఒక్కసారికి ఏముంటాయి సంబరాలు, 5 ఏళ్ల పొడిపోతుంటాయి అనేది ఒక చర్చ. ఇది ఎట్లుంటేనే సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకి మెడకు గుదిబండ అయినాయి. బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు, కామన్ డిక్లరేషను. అది అమలు చేయకుండా ఎన్నికలకు పోతే బీసీలు కర్రు కాల్చి వాత పెట్టేట్టున్నారు. కోర్టులో ఆల్రెడీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని కేసు వేశారు. అది నిన్న చర్చ ఆర్గ్యుమెంట్కి వచ్చింది. అక్కడనే వాళ్ళు హామీ ఇచ్చింది. ప్రభుత్వం 30 రోజులు పట్టింది ఇంకా మాకు డిక్లేర్ చేయడానికి రిజర్వేషన్లు అంటే అది అయ్యేది కాదు, వస్తుంది. అది ఉట్టి 30 రోజులు అంటారు. మళ్ళీ ఇంకా 60 రోజులు అయినా ఆచరణ ఏడైంది. కేంద్రానికి పంపారు, అది ఆలు లేదు పోలు లేదు. కాబట్టి ఇంకో 3 కాదు 4 కాదు మళ్ళీ డిసెంబర్ దాకా ఇది డేకే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది స్థానిక ఎన్నికలు. ఎందుకంటే రిజర్వేషన్లు ఈ నెలలో డిక్లేర్ కావు. రిజర్వేషన్లు ఎప్పుడైతే కన్ఫామ్ అయితే అప్పటి నుంచి మళ్ళీ 60 రోజులు వాళ్ళకి టైం కావాలి ఎన్నికల నిర్వహించే ఆ సంఘానికి. అదొక బాధ ఉంది. వీళ్ళు రిజర్వేషన్లు హైకోర్టుకి హామీ ఇచ్చినట్టు నెల రోజుల్లో భర్తీ చేసే అవకాశాలు కనిపించట్లే. మరి చేస్తే సంతోషమే. ఆ అవకాశాలు కానీ ఆ వాతావరణం కానీ ఏం కనిపించట్లేదు. అంటే ఇప్పట్లో ఇక సర్పంచ్ ఎన్నికలు లేనట్టే అనిపిస్తుంది. 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం. నెల గడువు కోరిన సర్కారు 2 నెలలు కావాలని ఎన్నికల సంఘం. గడువు ముగిసి ఏడాదిన్నర గడిచిన ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు నిలదీత. 60 రోజులు టైం ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం. మొత్తానికి 60 రోజులు ఇచ్చింది కానీ ఇది అయ్యేది కాదు, పాడు కాదు. ఎందుకంటే ఆ వాతావరణం లేదు కదా. వాళ్ళు రిజర్వేషన్లు అనేది బీసీలకి 42% అని చెప్పారు, అది అయ్యే వాతావరణం కనపడలేదు. ఇంకోటి చొక్కా వదలం, చట్టప్రకారంగా న్యాయపరంగా ముందుకు కేంద్రానికి మా వాదనలు వినిపిస్తాం. తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారా పోస్తున్నామని దుష్ప్రచారం. గోదావరి జలాలపై జూలై మొదటి వారంలో సీఎల్పీ భేటీ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సమగ్ర వివరాలు. విభజన చట్టం పెండింగ్ అంశాలపై 2 రాష్ట్రాల అధికారులు భేటీకి నిర్ణయం. డిసెంబర్ 9 నాటికి తెలంగాణ రైజింగ్ పాలసీ. ఇది సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఇంద్రేశము, జిన్నారం జిల్లాల జిల్లాలు కాదు మున్సిపాలిటీలు ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌటప్పల నుంచి సంగారెడ్డి వరకు RRRకు ఆమోదం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి, పొన్నం, వాకిటి. స్థానిక పౌరులు గెలవాల్సిందే అంటున్నారు. 2 నెలలు ఎన్నికలు వస్తాయని మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు దాకా జూలై అన్నారు. చుక్క నీళ్లు వదలమంటాడు. బనకచర్ల ఇష్యూ పైన కేబినెట్లో ఏం చేయాలని ఒక ప్రధానమైన చర్చ బనకచర్ల పైన. ఏం చేయాలంటే మళ్ళీ చర్చలు, చంద్రబాబు నాయుడు గారిని చర్చలు చేయాలి అని చెప్పారు. చర్చలు చేస్తానంటే చుక్క నీళ్ళు కాదు, మొత్తం వదిలినట్టే లెక్క. చేయాల్సింది చంద్రబాబుతో చర్చలు కాదు, చేయాల్సింది కేంద్రం పైన పోరాటం, కేంద్రం పైన యుద్ధం చేయాలి. ఒక రకంగా చట్టపరంగా న్యాయపరంగా మీరు నిజంగానే చేస్తా అంటే, న్యాయపరంగా చేస్తే మరి ఏమైనా రిలీఫ్ వస్తుంది. కానీ చట్టపరంగా మీరు చేస్తా అంటే ఆ చట్టపరంగా చేయడానికి అక్కడ ఉంది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉంది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో. ఎట్లా చేస్తారు మీరు చేయాల్సింది పోరాటాలు తప్ప ఈ చర్చలతోని కాదు, అయ్యేది కాదు. నిజంగానే చర్చలతో మీరు చేస్తామంటే అన్యాయం చేస్తున్నట్టు కాదు, తెలంగాణకి నిట్ట నీళ్ళను అన్యాయం చేస్తున్నట్టే. ఈ చుక్క నీరు వదలం అనేది ఉట్టిముచ్చటే. ఇది మీరు నిజంగానే చంద్రబాబుతోనే చర్చ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబుతో చర్చ చేయటం తప్పు అంటలే. ఆయన ఆల్రెడీ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చాడని మీరే అంటున్నారు. మీకు కనీసం సమాచారం లేకుండా 2 కళ్ళు నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన కనీసం తెలంగాణకు సమాచారం ఇవ్వకుండా, తెలంగాణ వాదన తీసుకోకుండా ఆల్రెడీ అన్ని రిపోర్టు తెచ్చుకుంటాడంటే దాని అర్థమైంది
ఆయన బనాయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఆయనతో చర్చలు ఏం చేస్తారు? నాకు అధికారం ఉంది, కేంద్రంలో మోడీ ఉండు కాబట్టి నేను ఏదంటే అది చేస్తాను, నాకు అవుతుంది, ఇక పక్కనున్న ఇంకొకను నాకు కావాల్సిన అవసరం ఏందని ఆయన అనుకున్నాక మీరు ఇవాళ గొంతు చించుకుంటున్నారు తప్ప నిజంగానే ఆయన నేను ఇట్లా బనకచీరలు కడతాను, మీరు మరి మీ అభ్యంతరాలు ఏందో, మీ వాదన ఏందో చెప్పండి అని అంటే ఒక పెద్ద మనిషి తరహాలో చెప్తే నిజంగా రెండు కాళ్ళ సిద్ధాంతం కాబట్టి బాగుండేది, నమ్మొచ్చు. అప్పుడు ఇలా దొంగతనం బయటపడ్డాక లేదు నేను చర్చిస్తా అంటే నేను ఎప్పుడైనా తెలంగాణ పైన పోరాటం చేసినా, తెలంగాణ పైన వివేదించినా, తెలంగాణకు అన్యాయం చేసినా అని ఆయనకైనా చెప్పు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు చెప్పాలి నువ్వు ఏం చేసినావు అనేది. నువ్వు చెప్పుకుంటే ఏం సుఖం? గొడవ పడ్డనా? రుణమాఫీ అక్కడ లక్షలాది మంది రైతులు ఎదురుచూపులు, లక్షలోపు రుణగ్రస్తులకు అమలు కాని మాఫీ. తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో వేల రైతుల ఖాతాల్లోనే జమకాని నిధులు. మోడీ హయాంలో పెరిగిన బ్యాంకింగ్ సేవలు. బ్యాంకర్ల సమావేశానంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాడు రుణమాఫీ ఎక్కడ, లక్షలాది మంది రైతులు ఎదురుచూపులు. వాస్తవం ఇది. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ దీనిపైన మాట్లాడలే, బీజేపీ ఇన్ని రోజులు మాట్లాడలే. రుణమాఫీ కోసం కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. 2 లక్షల లోపు 2 లక్షల వరకు ఉన్న రుణాలు మేము మాఫీ చేస్తాం, పైన ఉన్నాయి మీరు పే చేసుకోండి అని ఇదే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మేము వస్తున్నాం అధికారంలోకి, ఒక్కళ్ళు కూడా బ్యాంకులకు లోన్లు పే చేయొద్దు, 2 లక్షల వరకు మేము పే చేస్తాం, ఇంకేమన్నా ఉంటే కొత్త లోన్లు తెచ్చుకోండి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పారు. చెప్పి ఏం చేశారు? ఇవాళ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము చేయట్లేదని ఒక పెద్ద అబద్ధం ఆడారు. ఇలా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళే కాక 2 లక్షల లోపోళ్ళు కూడా కానోళ్ళు ఉన్నారు, టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ గురించి కూడా ఒకడు మాట్లాడలే. ఎందుకంటే మేము రైతు భరోసా చేసిన సంబరాలు చేసుకుంటాం. మరి ఈ సంబరాలు ఒకటి చేయాలా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను బ్యాంకర్లతో సమావేశం అయి చెప్పిండు, ఇగో ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సోయి వచ్చింది. ఇప్పుడు సోయి వచ్చి బ్యాంకులో చెప్తే ఓహో నిజంగానే రుణమాఫీ కాలేదా అంటాడు. నిజంగానే బీజేపీ చిత్తశుద్ధి ఉంటే రోడ్ల మీదకి వచ్చి రైతుల కోసం పోరాటం చేయాలి కదా, బీఆర్ఎస్ చేయాలి కదా, చేయరు. ఇది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. దీనిపైన నిజంగానే ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎట్టయితే మీరు రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చి సమరాలు చేస్తున్నారు. రైతులు దాంట్లో గ్యారంటీగా గత 3 సీజన్లో జరిగిన ఒడిదొడుకుల అసంతృప్తుల్ని కొంత బ్యాలెన్స్ చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా బ్యాలెన్స్ చేస్తే చాలా మంచి పేరు వస్తుంది రైతులలో. అసంతృప్తి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాకిల్ చేస్తే తప్ప, లేదంటే అది అట్లే మిగిలితే అది రాచపుండు లేక పెరుగుతూనే ఉంటుంది. వెలుగు చూద్దాం. చుక్క నీరు కూడా వదులుకోము, బనకచర్లను చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం తీర్మానించిన రాష్ట్ర కేబినెట్. ఇది చుక్క నీరు కూడా వదులుకోమనేది ఉట్టి ముచ్చట మాటలుగా మనకు వస్తాయి. చేతలలో ఉండాలి. చేతలలో మోడీ దగ్గర పోయి కూర్చొని గొడవ చేస్తే అవుతుంది. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. బట్టి విక్రమార్క చెబుతుంటే వాస్తవం ఇది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి, ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా తొలిసారి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 9 రోజులు 9,000 కోట్లు పడలే. కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక కూడా 18 నెలల్లో ఎప్పుడు పడలే. ఫస్ట్ టైము ఇక అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం టార్గెట్ పెట్టుకొని వేశారు, మిగతా అన్ని పక్కన పెట్టి. రాజీవ్ వికాసం లాంటి స్కీమ్ను కూడా పక్కన పెట్టారు. దాని గురించి నిన్న క్యాబినెట్లో కూడా చర్చ లేదు, ఏమవుతుంది ఏందనేది కూడా చెప్పలేదు. మొత్తానికి ఆ స్కీమ్ ఇక అటకెక్కినట్టే అనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఇంకెప్పుడంటే వాళ్ళు అది రిజర్వేషన్లు డిక్లేర్ అయినప్పుడు, అప్పటిదాకా లేదు. ఇక ఎన్ని రోజులైనా ఇదే ఉంటుంది. రైట్. కలిసికట్టుగా ఉంటేనే గెలుస్తాం, విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలి. మీనాక్షి నటరాజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. త్వరలోనే జిల్లాలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటా. ఈ నెల 30లోపు పార్టీ పదవులను భర్తీ చేస్తామని రెడ్డి. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు పార్టీ స్టేట్ ఇన్ఛార్జి దిశానిర్దేశం. నేడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉందట. గాంధీభవన్లో మాట్లాడుతుంది ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. కలిసికట్టుగా ఉంటేనే గెలుస్తాం, కరెక్టే, వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కలిసికట్టుగా ఉండి గెలవలే. ప్రజలకి అవతల పార్టీ మీద ఎరక్తి వచ్చి కాంగ్రెస్ని చూజ్ చేసుకొని ఓట్లేస్తే తప్ప వీళ్ళు కలిసికట్టుగా ఉండి గెలిచారు అనేది ఎప్పుడు మనం చూడలేదు, చూడడం కూడా. ఇక మాట్లాడితే మా దాంట్లో ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యత పార్టీ అంటారు. ఎవడు ఏది పడితే అది మాట్లాడతారు. కానీ జనం అనివార్యంగా ఏమైందంటే అవతల ఏదో ఉన్న అధికార పార్టీ మీద విరక్తితోని, మన కేసీఆర్ మీద విరక్తితోని, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే వేశారు ఓట్లు. ఆ వ్యతిరేకత కూడా పనిచేయలేదని వ్యతిరేకత కాదు,
వాళ్ళకి అహంభావం నెత్తికెక్కి అధికారం నెత్తికెక్కి ఏది పడితే అది చేసి తెలంగాణ వాళ్ళ సొంత ఎస్టేట్ లేక బిహేవ్ చేశారు. ఇది జీర్ణించుకోలేక తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కువ కదా, జీర్ణించుకోలేని పరిస్థితులు ఓహో వీళ్ళని ఇంటికి పంపకపోతే కుదరదు, వీళ్ళని ఇంటికి పంపాలంటే కాంగ్రెసే మనకు దిక్కు వేయాలి ఓట్లని ఆ ఆవేశంలో వేశారు తప్ప ఆలోచనతో నిజంగా ఏం చేస్తారు నిజంగా కాంగ్రెస్కి వెళ్తే అనే ఆలోచన చేయలే. మరి ఆమె కలిసికట్టుగా ఉంటే గెలుస్తామంటే ఉంటే గెలుస్తారు కరెక్టే, వాళ్ళు కలిసికట్టుగా ఎక్కడెక్కడ గుంజుకుంటుంటే రైట్. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్ వచ్చిందట. నిన్న బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందనరావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. సోమవారం రాత్రి 12 గంటల వరకు నైట్ కల్లా నేను చంపేస్తామని వచ్చిందట. నిన్న సాయంత్రం 12 గంటల కల్లా నువ్వు చచ్చిపోతావు, నేను లేపేస్తావు చంపేస్తావు అని ఫోన్ కాల్ వచ్చిందట. ఆయన వెంటనే అలర్ట్ అయ్యి మెదక్ ఎస్పీకి డీజీపీకి కాల్ చేసి చెప్పిండట ఫోన్లోనే కంప్లైంట్. ఇట్లా మావోయిస్టుల పేరుతో కాల్ వస్తుందని, మరి నిజంగా మావోయిస్టులా లేకపోతే ఎవరైనా బెదిరింపు కాల్స్ తెలియదు కానీ ఇది ఒక వార్త. సోమవారం రాత్రి 12 గంటల వరకు చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ చెందిన మావోయిస్టు అంటూ బెదిరించాడు. ఆ సమయంలో ఎంపీ ప్రోగ్రాంలో ఉండటంతో ఆయన పిఏ కాల్ లిఫ్ట్ చేశాడు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. మళ్ళీ కొద్దిసేపటికి ఆగంతకుడు అదే నెంబర్తో ఫోన్ చేసి సోమవారం రాత్రి 12 గంటల వరకు ఆయన లేపేస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టు పార్టీని అంతం చేస్తున్నది, అందుకే ప్రతీకారంగా బీజేపీ నేతలను బలి చేయాలని మావోయిస్టులు బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ పేర్కొన్నారట. అది డీజీపీకి గిట్ట కంప్లైంట్ ఇచ్చిండట, నైట్ కల్లా చంపేస్తున్నారట. మేము అదరం బెదరం అంటుండు మరి ఆయన. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా ఇదిగా 2047 ఆయన కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. దాన్నే వీళ్ళు మరి తీసుకున్నారా లేకపోతే ఈయన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇదంటే ఆడ గురువు ఈయన శిష్యుడు కదా, ఈయనేమో ఆయన కాలేజీలో చదువు చెప్తే ఆయన చదువుకుండట. అప్పట్లో ఆయనే చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, నా కాలేజీ ఏమో తెలుగుదేశం పార్టీ దగ్గర, చంద్రబాబు దగ్గర, స్కూల్ ఏమో బీజేపీ దగ్గర అని చెప్పి. మరి ఆ కాలేజీ సార్ 2047 అంటే ఈయన కూడా 2047 అంటే $3 ట్రిలియన్ ఎకానమీ అట, ఇదే విజన్ అట. మరి ఆ $1 ట్రిలియన్ ఎవడికి పోద్ది అంటే మళ్ళీ తినడానికి తిండి లేనివాడు అట్నే ఉంటాడు, గుడిసె లేనివాడు అట్టే ఉంటాడు, చదువు లేనివాడు వైద్యం లేనివాడు అట్టే ఉంటాడు. ఈ డాలర్లు పెరుగుతూనే ఉంటాయి. అంటే సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం అయింది కదా. రైతు భరోసా సంబరాలు నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల కార్యక్రమాలు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ. హాజరు కానున్న సీఎం రేవంత్, ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల. నేటితో భరోసా పూర్తి, సాయంత్రం 4 గంటలకు సంబరాలు చేయండి డిప్యూటీ సీఎం బట్టి. ప్రధాన కూడల్లో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. రైతు భరోసా సంబరాలు, ఈ సంబరాలు ఎప్పటికీ ఉండాలి. ఒకసారికే సంబరాలు చేసి వదిలేశారనుకో అది పండగ అనిపించదు, సంబరం అనిపించదు. సంబరం అంటే ఎప్పుడు రావాలి, రొటీన్గా. పండుగలు ఎట్ట వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తాయి కదా. సంబరాలు కూడా ప్రతి సీజన్గా చేసుకోవాలి. ప్రతి సీజన్కి ఇదే రకంగా 9,000 కోట్ల 9 రోజులు ఇస్తే ఇక రైతులు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ అట్ట కాకుండా ఇక వదిలేసి మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు చూసుకుందాలంటే ఉండదు. అవయవదానానికి భాగస్వామి అనుమతి అక్కర్లేదని హైకోర్టు నిన్న ఒక కేసులో చెప్పింది. అంటే ఒక భార్య వాళ్ళ తండ్రికి లివర్ పోయింది, లివర్లో కొంత భాగం ఏమో లివర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. లివర్కి ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రభుత్వానికి మన హాస్పిటల్కి పోతే హాస్పిటల్ వాళ్ళు నువ్వు మ్యారీడ్ కాబట్టి నీ భర్త అనుమతి కావాలని అడిగారట. నా భర్త అనుమతి ఎందుకు, నా అవయవం నేను ఇస్తాను, నా తండ్రికి ఇచ్చుకుంటాను, నా భర్త అనుమతి ఎందుకు, భర్త వ్యవహారం ఏంది ఇప్పుడు అందులో భర్త నేను దూరంగా ఉంటున్నాను అంటే లేదు దూరంగా ఉన్నా కానీ ఆయన కన్సల్ట్ పైన లెటర్ పైన సంతకం పెడితేనే తీస్తావు నీ లివర్ అన్నారట. ఆమె దానిపైన హైకోర్టులో పిటిషన్ వేసింది. నా అవయవం నా తండ్రికి ఇచ్చుకుంటా అంటే హాస్పిటల్ వాళ్ళు అనుమతించట్లేదు అంటే కోర్టు నేను చెప్పింది భర్త అనుమతి అవసరం లేదు, ఆమె అవయవం ఆమె ఇష్టం, వాళ్ళ తండ్రికి ఇచ్చుకొనియండి, అందులో వాళ్ళు దూరంగా కూడా ఉంటున్నారు, ఆయన అనుమతి ఇచ్చే పరిస్థితి ఉండదు, తెలుస్తున్నా కానీ మీరు ఎందుకు అని చెప్పి హాస్పిటల్ని డైరెక్షన్ చేసిందట. అవయవదానానికి భర్త అనుమతి లేదని. అవయవదానమే కదా, ఆస్తి దానానికి కూడా అవసరం లేదనేది కొన్ని జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఏందో అంట దిశ పేపర్ హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక ఎన్నికలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు.
ఇదే మొన్నటిదాకా సీతక్కను పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదు లేదు జూన్ ఆఖరికి నోటిఫికేషన్ వద్ద జూలైలో ఎన్నికలు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది అంటున్నాం, మళ్ళీ 2 రోజులకి ఇంకొక ఆయన అంటారు. మొత్తానికి అయోమయం గందరగోళం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పైన. ఇక అది ఎప్పుడో దేవుడికి ఎరకేగా. రైట్. ప్రతి ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశారట అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాని ఆధారంగానే ప్రత్యర్థి అభ్యర్థుల సొమ్ము సీజ్ చేసిన అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి. నా ఫోన్ ట్యాప్ చేయించిన ఎర్రబెల్లి కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి. ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయించిందట. ఇక అది ఒకటి చాలా కథలు ఉన్నాయి. కొన్ని వేల ఫోన్లు ట్యాప్ చేశారట. ప్రతి ఏ ఎన్నిక వచ్చినా ఫోన్లు ట్యాప్ చేసి అవతలోడు వీక్ పాయింట్లు, అవతలోడు డబ్బులు, ఆ వనరులు అన్నీ కట్టడి చేసి గెలిచారు. లేదు నేను బంగారు తెలంగాణ చేసిన చోత పెట్టాను కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది. ఇది దీని వెనక ఉన్న దొంగ పనులన్నీ ఇవి అనమాట. ఫెయిర్గా గెలవలే, ఎక్కడ ఫెయిర్గా జనంలో అభిమానముడు గెలిచినట్లేదు. అంటే అవతల నాయకుల వీక్నెస్ మీద దెబ్బ కొట్టి గెలిచినారు. ప్రజలను మభ్యపెట్టి, నాయకులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి గెలిచిన కథ ఇది. రైట్. గొర్రెల మంతో గాంధీ భవన్లోకి వచ్చారంటే నిన్న గొల్ల కుర్మలు, గొర్రెల కాపర్లు సంఘాలు వినూత్న నిరసన. యాదవుల క్యాబినెట్లో చోటు ఇవ్వాలని డిమాండ్. గొల్ల కుర్మలతో టీపీసీ చీఫ్ భేటీ. ఇక వాళ్ళు ఓపిక పట్టుకోలేక వచ్చారు. నిన్న మొత్తం వ్యాన్లో గొర్రెలను ఎక్కించుకొని వచ్చి గాంధీ భవన్లో దోలారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గొల్ల కుర్మలు లేకుండా క్యాబినెట్ లేదు. గొల్ల కుర్మలు ఆ కులానికి సంబంధించిన వ్యక్తి లేకుండా క్యాబినెట్ లేదు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటుంది. గొల్ల కుర్మల శాతం ఎక్కువ ఉంది, వాళ్ళ ప్రజానీకం కూడా ఎక్కువ ఉంది. వాళ్ళకి ఇంతవరకు క్యాబినెట్లో మంత్రి లేదు. మొన్న విస్తరణ అయింది, అందులో కూడా ఇయ్యలే. ఇక వాళ్ళు ఇది లాభం లేదు, మనని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ క్యాబినెట్లో అప్పట్లో మంత్రి ఇచ్చిండు, రాజ్యసభ మెంబర్లు ఇచ్చిండు, ఎమ్మెల్సీలు ఇచ్చిండు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు, యాదవులకు గెలిపించిండు. ఇలా కాంగ్రెస్ చూస్తే ఇచ్చే పరిస్థితి లేదు, ఇస్తారనే ఆశ కూడా లేదు. ఇక కాబట్టి గొర్రెలు తీసుకొచ్చి గాంధీ భవన్లో దొలేరు. నిరసనగా క్యాబినెట్లో మాకు ఎందుకు చోటు ఇవ్వరు, మాకు ఇవ్వాల్సిన పథకాలు ఇది, మాకు ఇచ్చిన హామీల ఖాతా ఏంది తెలిసేదాకా కుదరదంటే నేను వాళ్ళతో మాట్లాడిన టీపీసీ చీఫ్ ఏది మాట్లాడినా అది చేసే వాతావరణం అయితే కనపట్లే. గొర్రెల మనతో గాంధీ భవన్లోకి వచ్చారు. ఇట్లా అందరూ రావాలి. గొర్రెల మనతో వీళ్ళు, ఆవుల మనతో ఇంకొకళ్ళు, ఏ వృత్తోళ్ళు ఆ వృత్తి, ఏ కులపోళ్ళు ఆ కులపోళ్ళు, మున్నూరు కాపులకి ఇవ్వాలి మంత్రి పదం. వాళ్ళు కూడా వాళ్ళ కులం వృత్తి, వాళ్ళ కులం వాళ్ళంతా వచ్చి గాంధీ భవన్లో జొరబడాలి. ఇక చాలా ఉన్నాయి. ఇక మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు ఎస్టీ లంబాడాలకు మంత్రి పదవి లేదు, వాళ్ళు కూడా రావాలి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. ఎప్పుడు ఆయన గట్టాక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చా. ఆయన ఆల్రెడీ అన్నీ తెచ్చుకుండా అనుమతులు అన్నీ తెచ్చుకుంటుంటే మేము ఆపుతాం అని సెక్రటరీలు కూర్చొని మాట్లాడుతున్నాం తప్ప అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పట్లే. పోయి మేము అడ్డుకొని తీరుతాం, సుక్క నీరు పోనీయం. సుక్క నీరు పోనీ మీరే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఇది న్యాయం కాదు, మీకు అక్కడ మోడీ మీ చేతిలో ఉండని చెప్పి ఏదంటే చేస్తే కుదరదన్నాక ఇక ఆయనతో మీరు మీటింగ్ ఏం పెడతారు, అడ్డుకొని ఎట తీరుతారు. అడ్డుకొని తీరాలంటే మోడీ కాడికి పోయి ప్రొటెక్ట్ చేయాలి కదా. మోడీ కాడికి పోయి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేస్తూ, ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తూ, ఇక్కడ ఉన్న బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీల పైన ప్రెజర్ వద్దాయి. మీ స్టాండ్ ఏంది, మీరు మోడీ దగ్గర పోయి ఎందుకు అడ్డుకోరు అని వస్తుంది. అసలు ఆ బీజేపీలో ఉన్న ఎంపీలు ఉన్నారా లేరా, 8 మంది ఎక్కడ పోయారో తెలవట్లే. వాళ్ళు నోరు తెరవరు, మాట్లాడరు. వీళ్ళు అదే పరిస్థితి ఉంది. ఇక మాట్లాడుతూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు. మేము అభ్యంతరం చెప్తున్నాను, ఉత్తరం రాస్తే కూడా అవుతారు, ఉత్తరాలు రాస్తే తాగుతారు. రైట్. 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు చేసుకుందటేమో. డబ్బున్న పురుషుల టార్గెట్ అట. బేతి వీరదుర్గ నీలిమ. పేరు కూడా ఏందో డిఫరెంట్గా ఉంది. వీరదుర్గ అట, నీలిమ అట. నీలిమ డజన్ పెళ్ళిళ్ళు ఎట్టడి చేసుకుంది అనుకున్నారు ఏమో. కోర్టుకు పోతాడు. ఫ్యామిలీ కోర్టులలో డైవర్స్ పిటిషన్లు వేస్తారు కదా భార్యాభర్తలకు పడినోళ్ళు. ఆ డైవర్స్ పిటిషన్లన్నీ తీసుకుంటుందట. పార్టీల పేర్లు తీసుకుంటుంది ఎవరినో పట్టుకొని అక్కడ. అందులో బాగా డబ్బు ఉన్నోళ్ళు ఎవరని కూడా ఎంక్వైరీ చేద్దట. డబ్బు ఉన్నోళ్ళ కాడికి పోయి వలేస్తుందట. అంటే డైవర్స్ దాకా వచ్చారంటే ఇక భార్యాభర్తలు కలిసి ఉండరని అర్థం కదా. ఇక ఏమో పోయి ఆ భార్య ప్లేస్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. బాగా డబ్బు ఉన్నోళ్ళని వల్ల వేసుకుంటుంది. ఏదో పెళ్ళి అంటే తతంగం చెప్పి ఇక వాడిని బెదిరింపు, బ్లాక్మెయిల్, వాడికి ఆ డబ్బులు గుంజే కార్యక్రమం, ఇట్లా డజన్ పెళ్ళిళ్ళు చేసుకుందట. ఈ డజన్ పెళ్ళిళ్ళు వెనక ఇంకో డజన్ మంది టీం కూడా ఉన్నారట కోఆపరేట్ చేయడానికి. ఏది డాటా అంత తేటానికి.
ఎవరు ఏ కోర్టులో పిటిషన్ వేశారు, వాళ్ళ ఆస్తి ఏంది, వాళ్ళ స్టేటస్ ఏంది, కోట్ల రూపాయలు ఎవరికి ఉన్నాయి, వాళ్ళని పట్టుకొని డజన్ పెళ్ళిళ్ళట. డబ్బున్న పురుషులే టార్గెట్, విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు, అండగా మరో ముగ్గురు అంతా కలిసి కోర్టు దండుకుంటున్నారు, చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి, అమలాపురం ఎస్పీకి బాధితులు ఫిర్యాదు. కిలేడి అనమాట, కిలాడి కాదు, ఇదే అనమాట. డబ్బున్నోళ్ళు ఇప్పుడు ఆ బాధితులంతా పోయి పిటిషన్ పెట్టుకున్నారంటే న్యాయం చేయండి అని అమలాపురం ఎస్పీకి. ఇట్లా ఇది ఒక దందా అయింది అన్నట్టు. ఎంత తెలివి చూడండి. డైవర్స్ పిటిషన్ వేసుకున్న వాళ్ళు ఎవరు, దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు, ఆ డేటా తీసుకొని వాళ్ళు ఎటువంటి మామూలు తెలివి కలదు కాదు, ఈ కొంపల ముంచే తెలివి ఇది. రైట్, నమస్తే తెలంగాణ. పల్లెలలో నీళ్ల కొరత ఉందట, పంచాయతీలో చెత్త తీయట్లేదని గొడవ. ఇక్కడ సారు మీ కాళ్ళు మొక్కుతో తాగడానికి నీళ్లు ఇవ్వండి. ఈయన బీఆర్ఎస్ నాయకుడే, మరి గులాబీ కాండ ఉంది. పోలీసులు కాళ్ళ మీద పడి గిరిజనులు వేడుకుంటున్న ఘటన సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమరి మండల కేంద్రంలో జరిగింది. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపేయడంతో నెల రోజులుగా గొంతెండుతుంది అని పేర్కొంటూ 7 గ్రామాలకు చెందిన 100 మంది గిరిజనులు ఆందోళన చేశారట. వాళ్ళ బాధను కూడా పడుచుకుంటూ చూడాలి. ఈ గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన, గొల్ల కురుమలు, ఇది దాంట్లో కూడా చూసినాం. రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ పడ్డదట. గోదావరి నీళ్ల దారదత్తానికి సమాయత్తం, బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధత, ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణకు రెడీ. 5 గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కిరాని బనకచర్ల. క్యాబినెట్ కూడా రేవంత్ ట్రాప్లో పడతాడు. రేవంత్ ఎట్లయితే శృతిమెత్తనగా చంద్రబాబు నాయుడు గారు మీరు మమ్మల్ని మన్నించాలి, మీరు మాకు ఎన్ఓసి ఇవ్వాలి, మీరు దయగలగాలి మా పైన, మీరు మాకు అనుమతి ఇవ్వాలని ఆయన అడుక్కున్నట్టే ఉంది. అడుక్కోవడానికి వీళ్ళు కూడా అనుమతి ఇచ్చినట్టే ఉంది. దానికి సంబంధించి ఏది జోకుతుండు కదా, చంద్రబాబుతో నేను విభేదాలు పెట్టుకోను, ఆయనతో నేను గొడవలు పడను, నాకు అవసరం లేదు అంటే దానికి ఓకే, నువ్వు నీదే కరెక్ట్ అని క్యాబినెట్ కూడా చెప్పినట్టు ఉంది. నేను జోకే కార్యక్రమం ఆయన అట మన అంటే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే ఎన్ఓసి ఇవ్వాలట. ఎంత ఆత్మగౌరవానికి తక్కువ. ఆయన ఎన్ఓసి ఇచ్చేది, కేంద్రం కదా ఇచ్చేది. ఈయన నేను మొన్న చెప్పిండు, మరి అవగాహన ఉండి మాట్లాడిందా లేదా తెలియదు. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, కోట్లు కొలగొట్టిన కొంతం శ్రీనివాసులట. అధికారి హోదాలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం, అక్రమార్కులకు అండగా ఉంటూ కోట్లు కొలగొట్టిన కుటుంబ సభ్యులు బినామీల పేరుతో కోట్లలో అక్రమాలు. ఏసీబీ ఐటీ శాఖ అధికారులు సమగ్రంగా విచారించాలి, ఏడీ శ్రీనివాసులపై చర్య తీసుకోవాలని ప్రజల డిమాండ్. మేడ్చల్ మల్కాజ్గిరి ఏడీ అట, అసిస్టెంట్ డైరెక్టరు సర్వే సంబంధించి అనుకుంటా. ఆయన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసే కార్యక్రమానికి ఆ సర్వే చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు కదా, దాంట్లో గోల్మాల్ చేసి కోట్లు గొల్లగొట్టిండట కొంత శ్రీనివాసరావు. ఆయన పైన ఐటీ, ఈడీ, ఏసీబీ శాఖలు దర్యాప్తు చేయాలని ఒక వార్త రాశారు. రైట్, ఇది దిశకు సంబంధించి మన తెలంగాణలో. ఫోన్ ట్యాపింగ్లో కొత్త కోణం వచ్చిన 2018 ఎన్నికల నుంచే ఫోన్ ట్యాపింగ్, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన ప్రభాకర్ రావు. అప్పటి జీఏడీ న్యాయశాఖ కార్యదర్శులు వాంగ్మూలాలు నమోదు. విదేశాల నుంచి వచ్చాక మాజీ సీఎస్ శాంతికుమార్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న సిట్టు నేడు దర్యాప్తు బృందం ముందుకు ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్లో కొత్త కోణం కూడా వచ్చిందట. 2018 ఎన్నికల నుంచే ఫోన్ ట్యాపింగ్ అంటే 2018 ఎన్నికల్లో సహజంగా గెలవల కేసీఆర్ ఫోన్ ట్యాపులు చేసి దొంగతనంగా ఫోన్లని గెలిచిండని స్పష్టంగా అర్థమైంది. ఇక ఆయన నేను ఏదో పని చేసినా గెలిచినా అని ఆయన డబ్బా కొట్టుకోండి, నేను బాగా పని చేసినా తెలంగాణకు అభివృద్ధి చేసిన కాబట్టి నన్ను గెలిపించారనుకుంటుండు. ఇదంతా శుద్ధ అబద్ధం అని తేలిపోయింది. రైట్, ఏడాదిన్నర అవుతున్నా ఏం చేస్తున్నారు? పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంపై హైకోర్టు ఆగ్రహం. 30 రోజులు గడువు కోరిన ప్రభుత్వం 60 రోజులు కావాలన్న ఈసీ తీర్పును రిజర్వ్ చేసిందట న్యాయస్థానం. నేను హైకోర్టులో చాలా శివాట్లు పెట్టింది. ఏడాదిన్నర అవుతుంది, ఎప్పుడో 2024 జనవరి 30కే అయిపోయింది టర్ము. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ అని అడిగింది. అయినా కానీ మళ్ళీ మాకు ఇంకొక 60 రోజులు కావాలని చెప్పింది. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని గెలుస్తాం, అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? ఆర్ కృష్ణయ్యను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్.
అంటే బీసీ రిజర్వేషన్ల పైన ప్రధాని గెలుస్తారంటే ప్రధాన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీకు? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతే అప్పుడు ప్రధానమంత్రి కలుస్తూనే ఉండే. మరి మీకు దొరక్క ఆర్కెస్ట్రా అయినా ఎందుకు అడుగుతున్నారు? మళ్ళీ ఇందులో రాజకీయమా? అంటే ఆర్కెస్ట్రా బీజేపీ ఎంపీ కాబట్టి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పిస్తావా బీసీ రిజర్వేషన్ల పైన మేము కలుస్తాం అంటుండు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కలవాలి పోయి. ఆయన ఇప్పించేది ఏంది? మీకు ఒక ప్రోటోకాల్ ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతే కలవడా? రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులంతా పోయి బీసీ రిజర్వేషన్లు ఇస్తేనే మేము నుంచి కాలుతాం కూర్చొని లేవమంటే ఏదో ఒకటి చేయడా? రైట్. అవినీతి మంత్రులను బర్తరఫ్ చేయండి, నకిలీ విత్తనాల నుంచి రైతులను కాపాడాలి, విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వక్తల పిలుపు, వ్యవస్థలు హక్కులను కాపాడాలని లోక్దల్ పార్టీ దీక్ష చేసింది నిన్న ఇందిరా పార్క్ దగ్గర. రాష్ట్రీయ లోక్దల్ పార్టీ నిన్న ప్రధానంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం అమలు కావట్లే తెలంగాణలో వాస్తవంగా. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో ఈ సంవత్సరం అమలు అవుతుంది. అంటే ప్రతి విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలలో వాళ్ళకున్న సీట్లలో 25% సీట్లు ఉచితంగా నిరుపేదలకు ఇవ్వాలి. అది అమలు కావట్లే. దాన్ని అడిగేటోడు లేడు. మొట్టమొదటిసారి ఆర్ఎల్డీ పార్టీ నిన్న బయటికి తెచ్చింది. అది దాంతోపాటు నకిలీ విత్తనాలు, క్యాబినెట్లో ఉన్న అవినీతి మంత్రుల్ని బర్తరఫ్ చేయండి. అది అయ్యే పని కాదు. ఆయన బర్తరఫ్ చేయడం మన కాదు, అవినీతి ఉందని నిరూపించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విద్యా హక్కు చట్టం అయితే అమలు చేయాలనేది మిగతా సంఘాలు, మిగతా పార్టీలు కూడా ఎత్తుకోవాలి. వాస్తవంగా చాలా ఘోరమైన పరిస్థితి. ఎప్పుడో 2009లో విద్యా హక్కు చట్టం వస్తే దాదాపు 14-15 సంవత్సరాలు అయింది చట్టం వచ్చి. ఇంతవరకు దాని దిక్కు లేదు, దివాన్ లేదు. ఇప్పుడు అమలు చేసిన వాళ్ళు లేడు. ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ పేరుతో లక్షల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. దాంట్లో ఒక 25% మందికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆర్ఎల్డీ పార్టీకి సంబంధించి ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.